హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియోతో చూసారు కదా, మీరు కూడా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్స్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నేను బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను కాబట్టి మంచి బీజిఎం అయితే తీసుకొని ఎడిటింగ్ అయితే చేశాను. సో స్టార్టింగ్లో మీకు బీజిఎం అనేది స్లో ఉంటుంది. సో ఇక్కడ స్లో ఉన్న దగ్గర నేను ఇక్కడ మీ యొక్క మంత్ అండ్ డేట్, సో బర్త్డే ఒక డేట్ అండ్ మంత్, అండ్ ఇక్కడ బర్త్డే విషెస్, సో ఇక్కడ హ్యాపీ బర్త్డే, సో ఇక్కడ రెబల్ స్టార్ ప్రభాస్, సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి తీస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మిస్సింగ్ ఫాంట్ అనే ప్రాబ్లం రాదు. సో ఇక్కడ మీకు మీ యొక్క డేట్ అండ్ మంత్ అండ్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం అయితే మీరు ఇక్కడ స్టార్టింగ్లోకి అయితే రండి. వచ్చాక ఇక్కడ అక్టోబర్ ఉంది కదా, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు మీ మంత్ పెట్టుకోండి. ఇక్కడ నేను జూలై పెడుతున్నాను. సో JULY, సో జూలై అండ్ టిక్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీకు డేట్ ఉంది కదా, ఇక్కడ 23 ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 20 పెట్టుకోండి. సో ఇక్కడ 20 పెడదాం. సో 20 అండ్ టిక్ మార్క్. సో ఇక్కడ మీకు మొత్తం ఇలా అయితే వస్తుంది. సో 20 లాస్ట్ దాకా. సో 20 అండ్ ఇక్కడ మళ్ళీ బర్త్డే విషెస్ అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే, ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. సో నేమ్ కూడా మీరు మొత్తం ఈ విధంగా డిలీట్ చేసుకోండి. సో టెక్స్ట్లోకి వెళ్ళేసి మొత్తం డిలీట్ చేసుకున్నాక నేమ్ అనేది మళ్ళీ పెట్టుకోండి. ఇక్కడ నేను రెబల్ స్టార్ ప్రభాస్ పెడుతున్నాను. సో ఇక్కడ క్యాపిటల్ REBAL, సో రెబల్ STAR, సో స్టార్, రెబల్ స్టార్. కింద కూడా మీరు మీకు నేమ్ పెట్టుకోండి. ఇక్కడ ప్రభాస్ దగ్గర మీరు మహేష్ ఇంకేదైనా పెట్టుకోండి. సో పైన నేమ్ కూడా మీరు ఒక నిక్ నేమ్ పెట్టుకొని కింద మీ ఒక నేమ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ప్రభాస్ పెడుతున్నాను. సో BRABHAS, సో ప్రభాస్ టిక్ చేసుకోండి, సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా మీరు స్టార్టింగ్లో డేట్ అండ్ మంత్ అండ్ మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీకు బీజిఎం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే ఇక్కడ మీకు పిక్ ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎఫెక్ట్స్ అనేది మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఈ పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇక్కడ ఆరో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకన్, ఇక్కడ మీడియా, మీరు మీ యొక్క పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రభాస్ పిక్స్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా, సో ఇక్కడ ఆరో మళ్ళీ కట్, సో దీన్ని కింద పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, ఇక్కడ ఈ పిక్, సో ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఆరో మళ్ళీ కట్. సో దీని కూడా ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ కింద పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, ఇక్కడ ఇంకో పిక్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ పిక్, సో ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఆరో మళ్ళీ కట్, దీన్ని కూడా కింద పెట్టుకోండి. సో మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, ఇక్కడ ఈ పిక్, సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఆరో మళ్ళీ కట్, దీన్ని కూడా ఈ విధంగా కింద పెట్టుకోండి. సో ఇలా నేను ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో మీరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు కూడా పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మనం ఎఫెక్ట్ అనేది పే చేసుకోవాలి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఇక్కడ పే చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్, సో మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ విధంగా మీరు యాడ్ చేసిన పిక్స్ కానీ కూడా ఎఫెక్ట్ అనేది పే చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని చెప్పి, సో ఇక్కడ కూడా మీరు మొత్తం నేమ్ అనేది డిలీట్ చేసుకొని నేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మళ్ళీ పెడదాం. సో రెబల్ స్టార్, సో రెబల్ స్టార్ ప్రభాస్ BH, సో ప్రభాస్ టిక్ చేద్దాం. సో ఇంతే, ఈ విధంగా సింపుల్గా అనేది మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఇక్కడ మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయాక సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి.